జంగారెడ్డిగూడెం ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థులకు ఎమ్మెల్యే విద్యా కిట్లని పంపిణీ చేశారు. అనంతరం స్థానిక బాలుర హైస్కూల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని స్వయంగా పరిశీలించి ఉపాధ్యాయులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే విద్యార్థులకు పెట్టిన వంటకంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న ఆహార పదార్థాలు వినియోగిస్తున్నారని, మధ్యాహ్న భోజన పథకంపై అధికారులు ఫిర్యాదు చేస్తానని, అధికారులతో మాట్లాడి విద్యార్థులకు మంచి భోజనం అందించే ఏర్పాట్లు చేస్తానని తెలిపారు. సోమవారం నుంచి మెను పూర్తిగా మారుస్తామని అన్నారు. సార్ మాస్టర్ సార్ జంగారెడ్డిగూడెం టౌన్ లో మరి జిల్లా పరిషత్ ఉన్నత బాలుర మరియు బాలికల పాఠశాలకి రావడం జరిగింది. ఇక్కడ మరి పిల్లలకి కిట్స్ ని అందజేసి వారు మరి తెలుగుదేశం హయాంలో ఎన్డీఏ పీఠంలో మరి ఎటువంటి చదువుకు సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించి వారికి ప్రయోజనాలు ఇవ్వబోతుందో అవి చెప్పడం జరిగింది. తప్పకుండా వారందరూ కూడా చాలా నమ్మకంతో ఉన్నారు, విశ్వాసంతో ఉన్నారు. టీచర్స్ కూడా అందరూ మరి ఇంత ల్యాండ్ స్లైడ్ విజిట్ చేయడానికి టీచర్స్ కూడా మరి ఒక కీ రోల్ ప్లే చేశారు. వారందరూ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాము. అలాగే ఇక్కడ మిడ్ డే మీల్స్ కూడా రివ్యూ చేశాము. ఆ విషయంలో మరి కాంట్రాక్టర్తో మాట్లాడాలి, ఎందుకంటే అంత సాటిస్ఫైయింగ్ లేదు ఫుడ్. ప్లస్ నాడు నేడు విషయంలో కూడా మేము రివ్యూ చేసి మరి రాబోయే రోజుల్లో ఇంకా బెటర్గా ఎట్లాగా ఇక్కడ చేస్తామని కూడా మీకు చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత భారీగా సక్సెస్ చేసిన మరి టీచర్స్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, మీడియా మిత్రులకి నాకు థ్యాంక్ యూ.